శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్థానం చూస్తున్నటువంటి మన ఆది ఆస్థానం చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 16 ఆగస్టు నుంచి 31 ఆగస్టు వరకు కూడా 12 రాసుల వారికి ఈ వారం రోజులు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. దానికంటే ముందర మీ జాతకాలు రెగ్యులర్గా చెప్తున్నట్టే తెలుసుకోవాలనుకుంటే ఈ కింద నెంబర్కి స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేయండి. నేను మీ వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ, సిఎంఏ. జనరల్గా డాక్టర్స్ ఎలా పెట్టుకుంటారో ముందర సిఎంఏ అని పెట్టుకుంటాం మేము. సిఎంఏ అని పెట్టుకుంటాం. సిఎంఏ నేను కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంటెంట్, అట్ ద సేమ్ టైం ఎంఏ ఆస్ట్రాలజీ కూడా చేశాను. సరే, అది పక్కన పెడితే నా ఫోన్ నెంబర్ 7075389589 7075389589 కింద మీకు కనిపిస్తూ ఉంటుందండి. మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీకు కింద స్క్రోల్ అవుతుంటే ఈ కింద నెంబర్కి మీరు డీటెయిల్స్ పెట్టేస్తే నేను తప్పకుండా నేనే డైరెక్ట్గా మీతో మాట్లాడతాను. కర్కాటక రాశి వారికి అండి, మీ రాశిలోనే రవి బుధులు ఉన్నారు. అంటే రవి ద్వితీయాధిపతి రవి కూడా మీ రాశిలో ఉండడం వల్ల కష్టపడి సంపాదించుకుంటారు ధనాన్ని. అది గొప్ప అదృష్టం అండి. కష్టపడిన డబ్బులే మీ దగ్గర ఉంటాయి. పైగా రవి బుధులు కూడా మీ రాశిలో ఉన్నారు. బుధుడు మంచివాడు కాదు, అయినప్పటికీ రవి బుధులు ఉండడం వల్ల కర్కాటక రాశి వారికి రవి బుధులు ఉంటే చెప్పవలసింది ఏముందంటే, ఎప్పుడు కూడా రవి బుధులు ఉంటే కర్కాటక రాశిలో ఏ రాశి వారికైనా ఎన్నో భావమైన పర్ల వాళ్ళకి డాక్టర్స్గా ఉన్న వాళ్ళకి బాగా నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది. అధికమైన తెలివితేటలు ఉంటాయి. అపారమైన విద్య బాగా సంప్రాప్తిస్తుంది. సూక్ష్మ బుద్ధి కలిగి ఉంటారంటే సందేహం లేదు. మీరు తెలివైన వారు, దానగుణం ఉంటుంది. పైగా ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది అన్న సందేహం లేదు. సెకండ్ హౌస్లో లార్డ్ సెకండ్ భావంలోకి వచ్చేస్తుంది సరే. రవితో గతిని కేతు ద్వితీయ భావంలో. తప్పు కదండి, తప్పే, కానీ తప్పు కాదు. ఎందుకంటే ద్వితీయ భావంలో రవి అంటే టాకటివ్గా ఉంటారని, స్పీడ్గా ఉంటారని, ముఖపట్ చేస్తే బాగుంటుందని ఏదో మనిషికి చెప్తూ ఉంటాం. కానీ ఆయన ధనప్రాప్తి కూడా కలిగిస్తాడని చెప్పాలి కదా. ఆయన సూర్యభగవానుడు నమస్కార ప్రియుడు, ఆరోగ్య ప్రదాత, ఐశ్వర్య ప్రదాత అంటాంగా మనం. మరి ఆయన ఇవ్వకపోతే ఎవరిస్తారండి సూర్యభగవానుడు మనకంటే కర్కాటక రాశి వారికి. సో ఖచ్చితంగా బాగుంటుందండి. ఏదేమైనా మీ తమ్ముళ్ళకి కానీ మీ చెల్లెళ్ళకి కానీ రోడ్డు వలన కానీ నీటి వలన కానీ ప్రమాదం సూచిస్తుంది. మీకు కూడా దగ్గర ప్రయాణాలు చేస్తారు, షార్ట్ జర్నీ చేస్తూ ఉంటారు. కబుక్కొని బండి స్లిప్ అయిపోయి బండి పడిపోవడమో, దాని మీ కాలు మీద పడడమో, అది చిన్న చిన్న ఇబ్బందులు కలగడానికి మాత్రం చిన్న చిన్న దెబ్బలు తగ్గడమో ఉంటుంది. అవకాశాలు ఉన్నాయండి, మీరు భయపడకండి. అమ్మవారిని పూజించడం వల్ల అన్నీ తగ్గుతాయి. ఏదైనా కంఫర్టబుల్నెస్ ఎక్కువ అండి. అంటే మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి చాలా బాగుంటుంది. మీ విద్యలో కూడా బాగా రాణిస్తారు. విద్య అంతా మిథ్య అని ఇదివరకు అనుకునేవారు, బాబోయ్ మనకి రాదని. అలా అనుకోకండి. ఎందుకంటే శుక్ర ప్రభావం అనుకుని ఉంటారు మీరు. ఇప్పుడు మాత్రం గురు ప్రభావం వల్ల కూడా గురుడు విద్యే విద్యాలక్ష్మి అంటాం కదండి, చక్కటి విద్య వస్తుంది. అలాగే మీరు కూడా చాలా కొంతమంది భూములు, వాహనాలు, గృహాలు, అపార్ట్మెంట్స్ కొనుక్కోవడానికి మాత్రం అవకాశాలు ఉన్నాయి. సంగీతం, ముఖ్యంగా సంగీత కళాకారులు చెప్పాలంటే సంగీతం పట్ల వాళ్ళకి బాగా నేమ్ అండ్ ఫేమ్ వచ్చి తీరుతుంది. అలాగే కర్కాటక రాశి వారికి సంతానం పట్ల ప్రాబ్లం ఏం లేదండి. సంతానం ప్రాబ్లం ఉందండి. అసలు మెయిన్ ఇంపార్టెంట్ ఏం చెప్పాలంటే, కుజుడు పంచమ స్థానాధిపతి తృతీయ భావంలో ఉండడం వల్ల, అలాగే శరీర ప్రభావం ఉండడం వల్ల ఏమవుతుందంటే కొంతమందికి నా ఎక్స్పెక్టేషన్, నా ఉద్దేశం ఏంటంటే, ప్రెగ్నెన్సీ లేడీస్ ఎవరైనా ఉంటే వాళ్ళకి జనరల్గా ఆపరేషన్ జరుగుతుందని, ఆపరేషన్ డాక్టర్ సలహాల మేరకు ఆపరేషన్ చేసి బిడ్డ తల్లిని కాపాడతారని, సేఫ్గా ఉంటారని జనరల్గా చెప్పచ్చు మనం. అంతేకాకుండా మీ సంతానానికి కూడా చిన్న చిన్న దెబ్బలు తగలడము, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడము, వాళ్ళకు కూడా మీరు దగ్గర నుండి హాస్పిటల్ తీసుకెళ్ళడం జరుగుతుంది. కొంతమందికి పంచమ స్థానాధిపతి అయ్యాడు కదా, స్టాక్ మార్కెట్లో లాసులు కూడా వస్తాయి. ఏదేమైనా గురుడు కంఫర్టబుల్గా తన ఓన్ భావాన్ని చూసుకుంటున్నవాడు కాబట్టి సేవకా జనం ఉంటారు, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు, మేనమామూలుకి ఉత్సాహభరితంగా ఉంటారు. అలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఏదేమైనా కర్కాటక రాశి వారికి సప్తమాధిపతి శని బాగుండడం వల్ల వివాహ శుభకార్యాలు బాగా జరుగుతాయి. మీ భార్య గారితో కానీ మీ భర్త గారితో కలిసి మీరు విదేశాలకి తీర్థయాత్రలో దూర ప్రయాణం చేయవలసి వస్తుంది. ఇక్కడ మీకు అష్టమ స్థానంలో రాహు ఉన్నాడు కదా, అమ్మ బాబాయ్ నిజంగానే అష్టమ రాహు మంచివాడు కాదండి. అంటే కొంతమందికి అయితే మరణ భూమిలోకి వెళ్ళి ఒకసారి కాలు మోపి రావడము,
దూర బంధువులు ఎవరు చనిపోవడము అంటాం. బట్ అవేం తక్కువ. అంటే గురుడు కూడా అష్టభావం చూస్తాడు కాబట్టి, అష్టమస్థానం చూస్తాడు కాబట్టి మీకు అనారోగ్య సమస్యల నుంచి బయటపడిపోతారు. భయపడాల్సిన అవసరం లేదు. చక్కగా హెల్దీగా ఉంటారు. కాకపోతే ఇంకా భగవంతుడి దయ వల్ల తలవంతరం కొంచెం ధనప్రాప్తి కలుగుతుంది. భాగ్యస్థానంలో శని నడుచురా తండ్రి తరపున వాళ్ళతో విభేదాలు వస్తాయి మీకు. అలాగే భాగ్యస్థానంలో శని వలన అంటే జనరల్గా మీకు శని మంచివాడు కాదు కదా, కానీ రిట్రగేషన్లో ఉండడం వల్ల మంచివాడు కాదు. జూలై నుంచి నవంబర్ వరకు మంచివాడు కాదు. భాగ్యస్థానం ఉన్నాడు కాబట్టి తండ్రి గారికి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. కొద్దిగా ఆయన కూడా చిన్న చిన్న ఆపరేషన్స్, దెబ్బలు తగలడమో, నీటి వల్ల ప్రమాదాలు నాన్నగారికి కూడా ఉంటాయి. ఈ 15 రోజుల పాటు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కానీ చదువు రీత్యా మాత్రం విదేశాలు వెళ్తారండి మీరు. తీర్థయాత్రలు చేయిస్తాడు శనీశ్వరుడు. బహుశా మీరు నైమిసారణ్య యాత్రలో, అమ్మవారి క్షేత్రాలు, వెంకటేశ్వర స్వామి దర్శనాలు, అయితే శివాభిషేకాలు శనీశ్వరుడు వలన ఖచ్చితంగా అవకాశాలు ఉన్నాయండి. ఏదైనా ప్రొఫెషనల్గా అంటే ఉద్యోగపరంగా చిన్న ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారు, మీరు సక్సెస్ కాలేరు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి అద్భుతమైన ఫలితాలు ఏమీ లేవు. కానీ గురుడితో కలిసిన శుక్రుడు మాత్రము 12వ భావన ఉండడం వల్ల ఒక గొప్ప అదృష్టం కలిగజేశారు. ఏంటి? భాగ్యస్థానంలో రవి 12వ భావంలో గురుడు వలన, భాగ్యాధిపతి 12వ భావం ఉండడం వల్ల విదేశాలు మాత్రము మీరు షూర్ అయిపోతారు, ప్రయాణాలు చేస్తారనమాట. అంటే ఆ ప్రయాణాలని మీరు కన్ఫర్మ్ చేసేసుకుంటారు. విదేశాలకి వెళ్తారు. ఉన్నతమైన విద్య రీత్యా, వ్యాపారాల రీత్యా, ఇంకా మీ పర్సనల్ పనులు, షూటింగ్ రీత్యా వెళ్తారు. సన్మానాలు కూడా జరుగుతాయి. మీకు ధనప్రాప్తి, ధనం ఎంతగా వస్తుందో అంతగా ధనాన్ని మీరు బాగా ఖర్చు పెడతారు. చక్కగా మంచి మంచి వాడికి ఖర్చు పెడతారు. ధనము దేవాలయాలు కానీ, భూములు అంటే అర్థం ఏంటంటే చెరువులు, బావులు తప్పించడం, వాటి వల్ల కానీ మీకు ధనప్రాప్తి కలుగుతుంది. ధనం ఖర్చు అవుతుంది, పుణ్యప్రదంగా జరుగుతుంది. ఏదేమైనా మీరు పూజించవలసింది సుబ్రహ్మణ్యుడే. సుబ్రహ్మణ్యుడు అత్యంత రాజకారకుడు. ఆయన పూజించడం వల్ల, శనీశ్వరుడు ఆరాధించడం వల్ల మీకు యాక్సిడెంట్స్ నుంచి తప్పించుకోగలరు. ఇప్పుడు ఈ 15 రోజులు కూడానండి, 15 రోజులు కూడా అంటే 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు కూడా 12 రాశుల వారికి చెప్పదగ్గ సూచనలు, రెమెడీస్ అనుకుందాం. అవి కొద్దిగా గొప్ప మనం తగ్గడం కంటే మన బాధలు తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఏం చేసుకుంటే బాగుంటుంది? ఇదంతా శ్రావణ మాసం. ముఖ్యంగా ఫస్ట్ చేయవలసింది ఏంటంటే శ్రావణ మాసంలో అమ్మవారికి పూజలు. లక్ష్మీదేవి అమ్మవారికి పూజలు ఎవరు చేస్తారో కలువ పువ్వులతోటి లేకపోతే మల్లె పువ్వులతోటి పూజ చేస్తారో వాళ్ళ స్థిరమైన లక్ష్మి ఉండి తీరుతుందండి. అంతేకాకుండా మారేడు దళాలతో కూడా చేసినా కూడా అమ్మవారి యొక్క ప్రభావం అంతా ఇంత కాదు. కాబట్టి శ్రావణ మాసంలో మీకు తెలియదేముంది, వరలక్ష్మి శుక్రవారము అవన్నీ వస్తాయి కదండి, చాలా మంగళవారాలు అమ్మవారి ప్రభావం సంబంధించినవి. కాబట్టి మీరు అమ్మవారిని ఎంత మ్యాక్సిమం మీరు అలాగే చేస్తున్నారు, ఆడవాళ్ళందరూ చేస్తుంటారు. కాబట్టి మీరు చేయడం వల్ల మేమందరం ఇలా బాగున్నాం. సో అంటే భర్తలు అనమాట. సో ఆడవాళ్ళ యొక్క ప్రభావం వలన, లక్ష్మీ అమ్మవారిని కొలవడం వలన, విష్ణు సహస్రనామాలు చదవడం వలన, లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి చేయడం వలన ఒక మాట చెప్పాలంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా భగవంతుడు కాపాడతాడు. అంటే నీటి వల్ల కానీ, అగ్ని వల్ల కానీ, నిప్పు వల్ల కానీ, అంటే థండర్స్ అంటారు సరా, అంటే ఉరుముల వల్ల కానీ ఏ ప్రమాదాలు రాకుండా కాపాడతారు. ఎందుకు చెప్తున్నానంటే ఈ ఆగస్టు నెలలో కూడా వర్షాలు అధికంగా ఉంటాయంటే సందేహం లేదు. శని కుజుల వలన జరగబోతోంది. ఇంకోటి ఏంటంటే ఈ 15 రోజుల వరకు కూడా శని ప్రభావం చాలా ఉందండి. శనీశ్వరుడు నీళ్ళల్లో అంటే మీనరాశిలో ఉండడం వలన నీటి గండం పొంచి ఉంది, జాగ్రత్తగా ఉండాలి. పాదాల దెబ్బలు తగలడము జరుగుతూ ఉంటుంది శనీశ్వరుడు ప్రభావం వల్ల. అందుకని శనీశ్వరుడు తైలాభిషేకాలు ఖచ్చితంగా చేయించుకోవాల్సిందే. మందపల్లిలో కానీ మీకు ఇష్టం ఎక్కడైనా సరే చేయించుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు, మంచి ఫలితాలు ఉంటాయి, దోషాలు ఉండవు. అంతేకాదు కుజుడు, సుబ్రహ్మణ్య స్వామికి శని దృష్టి ఉందంటే ఎప్పుడూ యాక్సిడెంట్సే ఉంటాయి కదా. సిజరీన్ ఆపరేషన్స్ అని, యాక్సిడెంట్స్ అని, పడిపోవడం కానీ, దెబ్బలు తగలడం కానీ శని కుజుల కాంబినేషన్ వల్ల జరుగుతుంటాయి. 12 రాసుల వాళ్ళకి ఏదో గొప్ప ఏదో విధంగా వాళ్ళకి ఎఫెక్ట్ కొడుతూనే ఉంటుంది శని కుజులు. ఈవెందో నాకు కూడా. సో కాబట్టి మనం అతిథులం కాదు కదా. కాబట్టి మనం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఖచ్చితంగా చేసుకుంటూ ఉండాలి. ఓం సం శరవణ భవాయ నమః, ఓం సం శరవణ భవాయ నమః, ఓం సం శరవణ భవాయ నమః పూజలు చేసుకోవడం వలన. మరి రాహు ప్రభావం కూడా ఉంది కదా, దోషం. రాహుకి మంగళవారం నిమ్మకాయలతోటి దీపం వెలిగించడం మీకు బాగా తెలుసు. కొన్ని వారాల పాటు చేసుకుంటే చాలా మంచిది. 18 వారాలు చేసుకుంటే మరింత మంచి ఫలితాలు వస్తాయి. ఏదైనా రాహు సంబంధించిన దోషాలు తగ్గాలంటే అమ్మవారికి అంటే కనకదుర్గ అమ్మవారికి ముఖ్యంగా చండీ హోమము పౌర్ణమి పూట, అమావాస్య పూట చేస్తారండి. చేయించుకోవడం వలన, కుంకుమ పూజ చేయించుకోవడం వలన, అమ్మవారికి అభిషేకాలు చేయించుకోవడం వలన ఇవన్నీ కూడా మంచి ఫలితాలు రావడానికి ఒక అవకాశం ఉంది. సో ఈ ఆగస్టు నెల అంటే ఆగస్టు మొత్తం కూడా అంటే ఆగస్టు నెలలో కూడా ఆగస్టు మంత్ అంటాం కదా. ఆగస్టు నెలలో
ఈ 15 రోజులు కూడా ఆగస్టు నెలలో ఈ 15 రోజులు వర్షాలు బాగా అధికంగా ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందే. అమ్మవారిని పూజించిన వారికి, విష్ణు సహస్రనామాలు విష్ణుమూర్తిని పూజించిన వారికి, అలాగే శివాభిషేకాలు చేసుకున్న వారికి దోషాలన్నీ కూడా తగ్గుముఖం పడడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. సో 12 రాశుల వారు కూడా చెప్పదగ్గ సూచన ఇదే. అమ్మవారిని పూజించడము, లక్ష్మీ అమ్మవారిని బాగా మనస్ఫూర్తిగా పూజించడం వలన చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. ఇంకా మీకు ఓపిక ఉంటే దక్షిణామూర్తి గారిని ఆయన పూజించడం వలన సకల దోషాల పరిహారమై ఆయన దక్షిణ వైపు ఫేస్ చేస్తుంటారు కదండి. ఆయన చక్కటి విద్య, బ్రహ్మాండమైన విద్య వస్తుందండి ఆయనకి. కంటి చూపులతోనే, ఆ చూపుతోనే ఆయన మనకి విద్య ప్రాప్తిస్తూ ఉంటారు. ఆయన మాట్లాడాల్సిన అవసరం ఉండదు. ఆ శిష్యులు కూడా అలాగే చెప్తారు ఆయన. సరే, అవన్నీ మనం పక్కన పెడితే మీకు చాలా బాగుంది అని చెప్పడం సందేహం లేదండి. ముఖ్యంగా 12 రాసుల వాళ్ళకు ఆచరించదగ్గ సూచనలు ఇవి అనమాట. సో మీకు అందరికీ కూడా విజయం కలగాలని, శని కుజ రాహుల వల్ల దోషాలు సంపూర్ణంగా తొలగిపోవాలని, అమ్మవారికి ఆశీస్సులు నిండుగా మీ మీద ఉండాలని, మీరు నూరేళ్ళు బాగా ఉండాలని, పిల్ల పాపలతోటి అలాగే సంపూర్ణమైన ఆయుష్ కలిగి భార్యాభర్తలు అనురాగ దాంపత్య జీవితం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.